వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 107వ భాగం 3-2-26 అరణ్యకాండలో 31 సర్గ 31వ సర్గ. అంటే కరుడైపోయాడు. తర్వాత జరిగి త్వరమాణస్తతో గత్వా జనస్థానాదం దకంపద ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. ఆ తర్వాత అకంపనుడనేవాడు రాక్షసు చాలా త్వరపడుతూ జనస్థానం నుండి బయలుదేరి లంక చేరి రావణుడితో అంటున్నాడు, జనస్థాన స్థితారాజన్ రాక్షస బహుమోహత ఖరశ్చ నిహత సంఖ్యేరథం చిద మాగత. రాజా, జనస్థానంలో ఉన్న చాలామంది రాక్షసులు చచ్చిపోయారు. యుద్ధంలో కరుడు కూడా అయిపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకొని రాగలిగా. ఏవ ముక్తో దశగ్రీవా శుద్ధ సంరక్తలోచన అకంపన మువాచేదం నిర్దహన్నిన చక్షుష నిర్దహన్నివ చక్షుష. మాటలు వింటున్న రాముడు కోపంతో ఎర్రపడిన కళ్ళ గలవాడై చూపుతో కాల్చేస్తున్నాడా అన్నట్టు చూస్తూ అకంపనుడితో ఇలా అన్నాడు, కేన రమ్యం జనస్థానం హతం మమ వరాసునా కోహి సర్వేషు లోకేషు గతిం నాధిగమిష్యతి. రమ్యమైన నా జనస్థానాన్ని పాడు చేసిన ఆ క్షీణ ఆయుర్ధాయుడెవడ్రా? నాకు అపకారం చేసి ఏ లోకంలో గతి లేకుండా పోవాల్సిన వాడెవ్వడు. నహి మే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణే నాప్తి యమేన న విష్ణునా. నాకు అపకారం చేసి దేవేంద్రుడైన కుబేరుడైన యముడైన విష్ణువై సుఖంగా ఉండగలరా? కాలస్య చాప్యహంకారో దహేయమపి పావకం మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే. నేను యముడికి కూడా యముడు, అగ్నిని కూడా కాల్చెయ్యగల, మృత్యుదేవతకు కూడా మరణం తెప్పించగల సమర్థ. దహేయమపి సంక్రుద్ధే కంక్రుద్ధస్తే తత్తేజసాదిత్యసా పావకు వాతస్య తరసా వేగం నిహంతు మహముచ్చహే. ఆ కోపం వస్తే తేజస్సు చేత సూర్యాగ్నులను కూడా కాల్చెయ్యగలరు. అలాగే వేగం చేత గాలిని కూడా అణచగలరు. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపన భయాత్ స్నిగ్ధయా వాచ రావణం యాచతే భయం. రాజశ్రేష్ఠుడైన రావణుడు, రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు అతడికి అభయమిచ్చాడు. అప్పుడు అకంపనుడు నమ్మకంతో ఏమాత్రం అనుమానం లేకుండా ఇలా చెప్పాడు, పుత్రో దశరథస్యాస్తి సింహ సంహసనో యువ రామో నామ వృషస్కంధో వృత్తాయ మహాభుజ. దశరథ కుమారుడైన రాముడనే యువకుడు, అతడి ఆకారం సింహం, గంభీరంగా ఉండడు. అతడి మూపు వృషభంలాగా ఉండదు. బలిష్టమైన అతడి భుజాలు గుండ్రంగా దీర్ఘంగా ఉంటాయి. వీర పృథు యశశ్రీమాన్ అతుల్య బల విక్రమ హతంతేన జనస్థానం కరశ్చ సహ దూషణ. ఆ రాముడు గొప్ప వీరుడు, కీర్తి ఉన్నవాడు, శోభ కలవాడు, సాటి లేని బలపరక్రమాలు కలవాడు. జనస్థానంలోని సర్వరాక్షసుల కల దూషణులతో సహా మొత్తం లేపేశారు. అకంపన వచకృత్వా రావణో రక్షసాధిప నాగేంద్రైవ నిష్పశ్య వచనం చేదమబ్రవీత్. రాక్షసరాజైన రావణుడు అకంపనుడి మాటలు విని మహాసర్పంలాగా నిట్టూరుస్తూ ఇలా,
స సురేంద్రేణ సంయుక్తో రామః సర్వమరైః సహ ఉపయాతో జనస్థానం బ్రూహి అకంపన రాముడు దేవేంద్రుడితో సకల దేవతలతో కలిసి జనస్థానానికి వచ్చాడా ఏమిట్రా చెప్పు అన్నాడు. రావణస్య పునర్వాక్యం నిశమ్య పదకంపన అచచక్షే బలం తస్యా విక్రమంచ మహాత్మన. ఆ అకంపనుడు రావణుడి మాటలు విని మహాత్ముడైన రాముడి బలాన్ని పరాక్రమాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టి, రామో నామ మహాతేజా శ్రేష్ఠ సర్వధనుష్మతాన్ దివ్యాస్త్ర గుణ సంపన్న పురందర సమోయుధి. రాముడంటే గొప్ప తేజస్సు కలవాడయ్యా, ధనుద్ధారులలో కూడా గొప్ప శ్రేష్ఠుడు, దివ్యాలైన అస్త్రాలు ఉన్నవాడు, అది యుద్ధంలో దేవేంద్రుణ్ణి మించినవాడు. తస్యానురూపో బలవాన్ రక్షార్థో ధనుభిద్ధను కనీయాన్ లక్ష్మణో నామ భ్రాత శశనిభానన. వాడికి తమ్ముడున్నాడు, ఎంతకంటే తమ్ముడు ఉన్నవాడు. ఆ రాముడికి తగిన లక్ష్మణుడనే తమ్ముడున్నాడు రా. అతడు బలశాలి, ఎర్రడి కళ్ళతో, దుందుభిధ్వనం వంటి సంభీరమైన ధ్వనితో, చంద్రుడి వంటి ముఖం కలవాడు వాడు. తేన సహ సంయుక్త పావకేనానిలో యథ శ్రీమాన్ రాజవరస్తేనా జనస్థానం నిపాతిత. శ్రీమంతుడు రాజశ్రేష్ఠుడైన రాముడు వాయువు అగ్నితో కలిసినట్టుగా అక్కడ విజృంభించాడు. రాముడు జనస్థానాన్ని నశింపచేశాడు. నైవ ఇక్కడ వివరణ, రాక్షసుడు చంపింది రాముడు కనుక రాముడిని అగ్నితో లక్ష్మణుడి వాయుతో పోల్చడం యుక్తం. అంచేత రాజవరహ రాజులలో శ్రేష్ఠుడైన రాకుమారులలో శ్రీమాన్ సహా శ్రీమంతుడైన లక్ష్మణుడు ఆయు అగ్నితో చేరినట్టు రాముడితో కలిసి ఉన్నాడు. ఆ రాముడు జనస్థానాన్ని నశింపచేశాడు అనే అర్థంగా చెప్పుకుంటే బాగుంటుందంటున్నారు పుల్లెల